ఇంద్రకీలాద్రిపై చిన్న రాజగోపురం ప్రాంగణం వెలవెలబోతోంది. దుర్గమ్మ ఆలయ ప్రాంగణం అలంకరణకు నోచుకోలేదు, ఆధ్యాత్మిక శోభ కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా చిన్న రాజగోపురం వద్ద పూలతో అలంకరించేవారు ఇప్పుడు మామిడి తోరణాలతో సరిపెట్టారు. దుర్గమ్మ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ఫుల్, ఏర్పాట్లు నిల్లన్న చందంగా ఆలయ అధికారుల తీరు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. వీఐపీ, వీవీఐపీ సేవలో తరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనకి దసరా శరన్నవరాత్రులు అంటే మొదటగా గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి. విజయవాడలో ఉన్నటువంటి ఆ దుర్గమ్మవారే మనకి జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా అక్కడ పూజలు చేస్తుంటారు. కానీ ఏదైతే బడ్జెట్ చూస్తే ఎక్కువగా ఉంటుంది, కానీ ఏర్పాట్లు అయితే లేదు అనేది అయితే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుందంటూ, రాజగోపురానికి అలంకరణ లేదు అనే అంశానికి సంబంధించి అటు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, రాజగోపురానికి కేవలం ఏదైతే మామిడి తోరణంతో సరిపెట్టేశారు, పూలతో అలంకరణ చేయలేదు, విఐపీలు వివిఐపీలు అక్కడికి వస్తున్నారు కాబట్టి వారి సేవ చేయించడంలో మాత్రమే నిమగ్నమై ఉన్నారని చెప్పి భక్తుల నుంచి వస్తున్నటువంటి మాట వింటున్నాం. అధికారులు ఏం చెప్తున్నారు? ఇంద్రకీలాద్రి పైన ఆధ్యాత్మిక శోభ అనేది కనిపించడం లేదనే చెప్పాలి. ప్రతి ఏడాది ఎక్కడైతే ఘాట్ రోడ్ మొదలుకొని ఆలయం చినరాజగోపురం వరకు కూడా పూర్తిగా ఆలయ ప్రాంగణం అంతా కూడా పూలతోటి, రకరకాల పూలతోటి రోజుకొక అలంకరణ చేపట్టేవారు. అయితే ఈ ఏడాది కేవలం మామిడి తోరణాలతో మాత్రమే సరిపెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఆలయ ప్రాంగణానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆధ్యాత్మిక శోభ కనిపించకపోగా కేవలం వాడిపోయిన మామిడి తోరణాలు, అలాగే అరటి పిలకలతోటే సరిపెట్టడంతో కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులంతా కూడా వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని దసరాకు కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ కనీసం అమ్మవారి ఆలయానికి చేయవలసినటువంటి ప్రతి ఏటా చేసేటువంటి అలంకరణ కూడా చేపట్టకపోవడం పట్ల భక్తులు, ప్రతి ఏటా వచ్చే భక్తులంతా కూడా దీనిపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వచ్చిన అధికారులు అంతా కూడా విఐపీలు, వివిఐపీల సేవలోనే తరిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దర్శనానికి వచ్చేటువంటి భక్తులు, అలాగే ఆలయానికి చేయవలసినటువంటి ఏర్పాట్లు చేపట్టడం లేదంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు దృష్టికి మనమైతే తీసుకువెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని ఎట్లా స్పందిస్తారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.